బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా మహర్షుల చరిత్రలో భాగంగా నారద మహర్షి యొక్క చరిత్రని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న మనం 6వ భాగంలో నారదుడు బ్రహ్మ దగ్గర నుంచి కొంత ఉపదేశం పొంది శ్రీమన్నారాయణుడి యొక్క తత్వాన్ని కొంత తెలుసుకుని అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుడి దగ్గర ఈ విష్ణువు యొక్క తత్వం, విష్ణువు యొక్క నామాలు అన్నీ విని ఆ తర్వాత ఈశ్వరుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. అది 7వ భాగంలో చెప్పుకుందాం. హే పరమేశ్వర, మా తండ్రి గారు అనేటువంటి బ్రహ్మదేవుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమని చెప్పాడు. అయితే ఆ గృహస్థాశ్రమంలో క్షేమంగా ఉండాలంటే నేను ఏ ఏ పనులు చేయాలి, ఏ పనులు చెయ్యకూడదు అని అడిగాడు. అప్పుడు శంకరుడు చిరునవ్వు నవ్వి, నారద, సంసారంలో ఎలా ఉండాలో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఏది చేస్తే బంధనమో, ఏ పని చేస్తే బంధనం కాదో ఆ విషయాలన్నీ చక్కగా చెప్పాడు నారదుడికి. అవన్నీ విన్నాడు. అనంతరం ఈశ్వరుని స్తోత్రం చేశాడు. అనుజ్ఞ తీసుకొని అక్కడి నుంచి బదరికావనానికి బయలుదేరాడు. భూలోకంలో హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి బదరికావనం, అదే బద్రీనాథ్ అని అంటాం మనం. మొన్న సెప్టెంబర్లో నారాయణుడి యొక్క అనుగ్రహంతో మేము వెళ్ళొచ్చాం బద్రీనాథ్. ఆ బదరికావనంలో సనాతనులైనటువంటి పూర్వ బ్రహ్మకల్పంలో ఉన్నటువంటి వాళ్ళు, మళ్ళీ ఈ బ్రహ్మకల్పంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు 2 ఋషులు. వాళ్లే నరనారాయణులు. ఆ 2లో నారాయణ ఋషి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అక్కడ బదరికావనంలో. నారదుడు వెళ్ళి ఆ మహాత్ముని దర్శించి నమస్కారం చేసి తనకి ప్రబోధం చేయమని అడిగాడు. అప్పుడు ఆ నారాయణుడే ఆ ఋషి రూపంలో ఉన్నాడుగా నారదుడితోటి చెప్తున్నాడు. ఏమని? నారద, ధ్రువము అంటే కదలనిది అని అర్థం, అచలం. అందుకనే భూమికి ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని 2 ఉంటాయి. ఆ ధ్రువ ప్రాంతం ఎప్పుడు కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అందుకని దానికి ధ్రువము అని పేరు. అలాగే ధ్రువ నక్షత్రం అంటే కదలకుండా ఉంటుంది ఎప్పుడు అని కూడా అర్థం అన్నమాట. అంటే ధ్రువము అంటే ఇంద్రియాలకి గోచరము కానటువంటిది, కంటికి కనపడనటువంటిది, చెవులకు వినపడదు, మనస్సు కూడా ఊహించటానికి శక్యం కాదు. అటువంటి సత్యం ఒకటి ఉన్నది. సూక్ష్మంగానైనా దానితో పోల్చటానికి వీలైనటువంటి, దాని పోలిక కలిగినటువంటి మరొక వస్తువు ఈ సృష్టిలో లేకపోవడం వల్ల ఆ ధ్రువం అలాగే ఉంటుంది.
అట్లాగే దాని గురించి చెప్పడానికి కూడా అవకాశం లేదు. అంటే వర్ణించటానికి అతీతంగా ఉంటుంది. అది అంతరాత్మ, దాన్ని ఎరగవలసినటువంటి తత్వం. ఆరాధ్య వస్తువు అదొక్కటే, అంతకంటే ఈ సృష్టిలో వేరేదీ లేదు. దానికి ఏ పేరైనా పెట్టుకో, అదే శివుడు, అదే హరి, అదే బ్రహ్మ, అదే బ్రహ్మ వస్తువు. నిర్గుణం, దాని గుణాలు లేవు. అదే సగుణం, గుణాలతో కూడా ఉంటుంది. ఈ విశ్వం అంతా అందులో నుంచే పుట్టింది, అందులోనే ఉంటుంది, అందులోనే లయించిపోతుంది. దానిని నీవు హరి అని భావన చేసుకో. నేను కూడా ఎల్లప్పుడూ దానినే ధ్యానిస్తూ ఉంటాను. ఇక్కడ ప్రతి కల్పంలో ఇలా పుట్టమని నాకు ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. నారాయణ ఋషి అనే పేరుతో ఈ బదరికావనంలోనే ప్రతి కల్పంలో కూడా పుట్టి తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఎన్నో కల్పాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నది శ్వేతవరాహ కల్పం. తపస్సు చేయడం తప్ప నాకు వేరే పని లేదు అని నారాయణ ఋషి చెప్పాడు. అప్పుడు నారదుడు అన్నాడు, హే మహానుభావ, ఆ వస్తువు యొక్క దర్శనానికై నన్ను కూడా తపస్సు చేయమంటావా అన్నాడు. ఆ తపస్సులో నేను అంతర్లీన తత్వాన్ని పొందగలనా అని అడిగాడు. అలా పొందలేవు నాయన, దీనికి నా సహాయం నీకుంటుంది. నీవు ఆ బ్రహ్మ వస్తువుని ధ్యేయంగా పెట్టుకొని తపస్సులో ఉన్నటువంటి రోజున నీకు ఒక ఏకాగ్రత కలుగుతుంది. ముందు నీ అంతట నీవు దాన్ని అయితే పొందలేవు, అందువల్ల నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు నారాయణ ఋషి. నారదుడు అక్కడి నుంచి భూలోకాన్ని విడిచిపెట్టి ఆకాశ మార్గంలో ఈ రోజున మనం పాలపుంత అని పిలుచుకునేటటువంటి నక్షత్ర మండలంలోని తెల్లటి కాంతివంతమైనటువంటి భాగంలో ఉత్తరాన శ్వేతద్వీపం అనే దాన్ని దర్శించాడు. పాలపుంత అంటే గలాక్సీ. ఆ శ్వేతద్వీపం దివ్యలోకం. అక్కడ ఏ ఆహారాన్ని స్వీకరించకుండా జితేంద్రియులై మహర్షులు కొంతమంది తపస్సు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వేడిది లేదు, చలిది లేదు, ఆకలి దప్పిక ఉండవు. వాళ్ళ దగ్గర విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక సువాసన వస్తోంది. దివ్యమైన తెల్లని తేజశరీరం కలిగినటువంటి పురుషులను కొంతమందిని అక్కడ నారదుడు దర్శించాడు. వెళ్ళాడు, వాళ్ళకి నమస్కరించాడు. వాళ్ళు నారదుడికి తపస్సు ఎట్లా చేయాలో బోధించారు. ఆ విధంగా నారదుడు అనేక మంది బోధనలు అక్కడ పొందాడు. ఆ తర్వాత ఊర్ధ్వబాహుడై, అంటే రెండు చేతులు పైకెత్తాడు, ఒకే ఒక్క పాదం మీద నిలబడి శ్రీ మహావిష్ణువుని గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు నారదుడు ఆ శ్వేతద్వీపంలో. చివరికి అనేక రంగులతో దివ్యమైనటువంటి దేహం కలిగినటువంటి ఆ పరమాత్మ అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదాలు, వేదాలు, కమండలాలు, సృక్కు స్రవాలు, అగ్ని, ఓంకారం, సావిత్రి, 4 వేదాలు, ఇలాంటి లక్షణాలతో కూడినటువంటి ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్వరూపంతో నారదుడికి దర్శనమిచ్చాడు. ఇది విరాట్ స్వరూపం. విశ్వరూపం అంటాం కదా, ఆ స్వరూపమే విశ్వరూపం. మహాభారతంలో అర్జునుడికి చూపించాడు, కురుసభలో చూపించాడు. అది విశ్వరూపం. భాగవతంలో అయితే తన తల్లికి నోట్లోనే చూపించాడు విశ్వరూపాన్ని.
మార్కండేయుడికి చూపించాడు తనలో ఉండే లోకాలన్నీ మహాభారతం అరణ్య పర్వంలో. ఇక్కడ ఒక అనుమానం, బ్రహ్మ వస్తువుకి రూపం ఉండదు కదా, విశ్వవ్యాప్తుడైనటువంటి విశ్వడుగా కనపడ్డాడు ఆయనకి ఇప్పుడు. మరి నారదా, నీ వంటి తపోనిష్ట కలిగిన వాడికి నా యొక్క లక్షణాన్ని తెలియజేయటం కోసమే నీకు నా దివ్య దర్శనం ఇచ్చాను. ఈ విధంగా తపస్సు చేసుకునే వాళ్ళకే ఈ దర్శనం సాధ్యమవుతుంది. నేనే 24 తత్వాలతో ఉన్నాను. నేనే పరమపురుషుణ్ణి, నేనే విరాట్ స్వరూపుణ్ణి, నేనే వాసుదేవుణ్ణి. సర్వభూతాత్మకమైనటువంటి ధాతువుల యొక్క సంయోగమే నా దేహం. అందులో జీవవ్యాధి లేకపోతే శరీరానికి చేష్టలుండవు. జీవ శరీరాలు రెండు పరస్పరం ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకొని ఉంటాయి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.